ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు ఫిబ్రవరి 28, 2024 మనకు బుధవారం రోజు సంకటహర చతుర్దశి వచ్చింది. అంటే ఈరోజు సంకటహర చతుర్దశి. ఈరోజు చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. పరిహారం అనగానే ఏదో ఖర్చు పెట్టాలి, ఏదో కష్టం అనుకోవద్దండి. ఒకే ఒక్క రూపాయితో ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసినప్పుడు మీ జీవితంలో ఉన్న ఏవైతే అడ్డంకులు అనేవి ఉంటాయో, ఏదైతే చిక్కులు చికాకులు అనే వాటితో మీరు ఇబ్బంది పడుతుంటే అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి జీవితం అనేది మనం జీవించవచ్చండి. అలాంటి మంచి పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఈరోజు సంకటహర చతుర్దశి. మనం ఏదైనా సరే ఒక పూజ అనేది చేసుకోవాలన్నా ఫస్ట్ మొట్టమొదటిగా వినాయకుడిని ఆరాధించి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాం. అలాంటి వినాయకుడికి వచ్చిన మనకు నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్దశి రోజున వినాయకుడిని ఆరాధించినట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మంచిగా ఏదైనా సరే సక్సెస్ అనేది వస్తుంది. పిల్లల చదువుల కోసం, ఇప్పుడు రాబోయే పిల్లల బోర్డ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనం ఈ సంకటహర చతుర్దశి రోజు వినాయకుడిని పూజ అనేది జరుపుకుంటూ ఉంటామండి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే పరిహారం కూడా పిల్లల చదువుల కోసం, మన ఆర్థిక ఇబ్బందులు తొలగటం కోసం, అలాగే ఇంట్లో ఉన్న చీకులు చికాకులు ఇలాంటివి తొలగటం కోసం, ఏదైనా పని చేసినప్పుడు ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తున్నాయి, మేము ఆ పని అనేది సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాము అనే విధంగా కూడా మనం బాధపడుతూ ఉండే సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక తేలికైన పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ పరిహారానికి కావాల్సింది ₹1 కాయిన్. ఈ ₹1 కాయిన్తో పాటు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒకే ఒక 2 యాలకులు. రెండే 2 యాలకులండి. యాలకులతో మనం చాలా తాంత్రిక పరిహారాలన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బు ఆదాయాన్ని పెంచుకోవటానికి, లక్ష్మీ కటాక్షాన్ని పొందటం కోసం మనం ఈ యాలకులు అనేది ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అలాగే మన ఛానల్లో కూడా చాలా వరకు ఈ యాలకులతో పరిహారాలు అనేవి చూపించున్నాం అనమాట. అలాంటి 2 యాలకులు తీసుకోండి. మనం యాజ్ యూజువల్గా పూజ రూమ్లో చక్కగా దీపం అనేది వెలిగించేసుకొని మీరు వినాయకుడు పూజ అనేది చేసేసిన తర్వాత ₹1 కాయిన్, అలాగే ఒక 2 యాలకులు వీటిని వినాయకుడు విగ్రహం కానీ పటం కానీ మనం దగ్గర ఫోటో కానీ ఏదైనా ఉంటే ఆ వినాయకుడి దగ్గర పెట్టండి అనమాట. పెట్టి మనస్ఫూర్తిగా మీ సంకల్పం ఏంటో చెప్పుకొని దండం పెట్టుకొని, అలాగే కడ్డీలు, కర్పూరం, సాంబ్రాణి ధూపం అనేది ఏదో ఒక ప్రసాదం అనేది, పండ్లు కానివ్వండి, ఏదో ఒక ప్రసాదం అనేది పెట్టి మనస్ఫూర్తిగా మీ సంకల్పం అనేది మన విఘ్నేశ్వరుడికి చెప్పుకున్న తర్వాత ఆ 2 యాలకుల్ని అలాగే పూజ రూమ్లో ఉంచేసేయండి. పూజ రూమ్లో ఉంచేసిన తర్వాత రేపు తెల్లవారాక మరలా తెల్లవారుతుంది కదా, తర్వాత రోజు ఆ 2 యాలకులు ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఆ ₹2 కాయిన్ కూడా ఒక డబ్బాలో, లేకపోతే ఒక జిప్లాక్ కవర్లో అయినా సరే వేసి పెట్టుకోండి. మళ్ళీ రెండో రోజు కూడా సేమ్ ₹1 కాయిన్ అలాగే 2 యాలకులతో వినాయకుడి దగ్గర పెట్టండి. ఇలాగా 48 రోజులు అనేది మీరు 2 యాలకులు అలాగే ఆ ₹1 కాయిన్తో వచ్చి మీరు ప్రతిరోజు ఆయనకి సమర్పించి దాన్ని దాచిపెట్టి 48 రోజుల తర్వాత అన్ని ₹48 అనేది చేరుతాయి కదా, వాటన్నిటిని ఏదైనా ఒక వినాయకుడు హుండీలు అనేది వేయండి. లేకపోతే వాటితో ఎవరికైనా పేదవాళ్ళకి ఏదో ఒక ఆహారం అనేది తీసిచ్చినా కానీ అంత మంచి ఫలితం అండి. ఇక ఆ యాలకుల్ని మనం నాన్ వెజ్ లేని వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా నీళ్ళల్లో అనేది కలిపేయవచ్చు. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి ఫలితం అనేది ఉంటుంది. 48 రోజుల్లో మీ ఆర్థిక ఇబ్బందులు అనేవి క్రమేణా తొలగిపోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ సమస్యలున్నా కూడా దూరం అయిపోయి మంచి అన్యోన్యత గల కుటుంబంగా మీరు సఖ్యతగా ఆనందంగా ఉంటారన్నమాట. ఒకవేళ 45 రోజుల్లో మాకు పీరియడ్స్ టైం వచ్చింది, అలాంటప్పుడు ఏం చేయాలి, లేదా మేము అనుకోకుండా ఊరి ప్రయాణం అనేది వచ్చింది, వేరే దగ్గరికి వెళ్ళాలి, చేసుకోలేని పరిస్థితుల్లో ఏంటి, ఇలా పెట్టలేని రోజు ఏం చేయాలి అన్నప్పుడు ఆ రోజులు మాత్రం కౌంట్ చేసుకొని, మీరు ఒక 20 రోజులు చేశారు, ఆ 20 రోజుల తర్వాత మీకు మధ్యలో బ్రేక్ వచ్చింది ఒక 5-6 రోజులు, అప్పుడు ఆ 5 రోజుల్ని కౌంట్ చేయకుండా 20 రోజుల తర్వాత రోజు నుంచి కౌంట్ చేసుకొని మొత్తం 48 రోజులుగా చేసుకోండి. అంటే మీరు స్కిప్ చేసి వదిలేసి మిగతాయి కౌంట్ చేసుకోండి. ఇలా 48 రోజులు అనేది
చేసి ఈ పరిహారాన్ని మీరు కంప్లీట్గా చేయండి. ఈ 48 రోజుల్లోనే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ అప్పులు రూపాయిగా తగ్గిపోవటం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఎంత పెద్ద మొత్తం అప్పున్నా సరే దాన్ని తీర్చగల శక్తి అనేది మనకు విఘ్నేశ్వరుడు ఇస్తాడు. తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది 2 యాలకులు ఒక ₹1 కాయిన్తో చేసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకోవాలి, మనశ్శాంతి దొరకాలంటే ఈ యొక్క పరిహారం అనేది చేయండి. ఈ పరిహారాన్ని సంకటహర చతుర్దశి రోజు మాత్రమే స్టార్ట్ చేయండి, చేసే రోజు. ఎందువల్లంటే విఘ్నేశ్వరుని మనం పూజించే ఒక ప్రీతికరమైన ప్రత్యేకమైన రోజుగా భావిస్తాం కాబట్టి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ ఒక రోజు ఒకవేళ ఈ రోజు మిస్ అయిన వాళ్ళు తర్వాత వచ్చే చతుర్దశి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా చేసి మీరు ఆనందంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.